నమస్తే, వెల్కమ్ టు వీటెన్ టీవీ తెలుగు న్యూస్. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం వంకాయగూడ గ్రామాలలో సాయుధ బలగాలతో మంగళవారం పలు సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కేశవపట్నం జెడ్పీ హెచ్ఎస్ఎస్ హై స్కూల్ వద్ద ప్రారంభమై గ్రామ పంచాయతీ ఎత్తుగడ అంబేద్కర్ చౌరస్తా గుండా వంకాయగూడెం వద్ద ముగిసింది. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సాయుధ బలగాలు సేవలు వినియోగించుకున్నామని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకటి, స్థానిక శంకరపట్నం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, సైదాపూర్ ఎస్ఐ ఆరోగ్యం, ఇతర అధికారులు ఈ యొక్క భరోసాను మీకు కల్పించడం. సో ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి ఈ ఎలక్షన్ సందర్భంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇతరులను కించపరిచే విధంగా లేదా ఇతరులను మనసు బాధపరిచే విధంగా వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఇవన్నీ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని షేర్ చేసిన వ్యక్తి మరియు అదేవిధంగా గ్రూప్ అడ్మిన్ మరియు గ్రూప్లో ఉన్న సభ్యులందరి మీద కూడా అబ్జెక్షనబుల్ కాంటెంట్ ఏమైనా ఉన్నట్టయితే, ఇతరులను కించపరిచే విధంగా కానీ, మతాలను కించపరిచే విధంగా కానీ, పార్టీలను కించపరిచే విధంగా కానీ ఏమైనా ఉన్నట్టయితే వారి మీద ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన. ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అన్నెసరీగా ఏది పడితే అది మనం ఫార్వర్డ్ చేయకుండా మనం జాగ్రత్త వహించుకొని అది చూసి ఆ కంటెంట్ ఏంది అనేది చూసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తర్వాత ప్రజలు కూడా ఏదైనా మత ప్రదేశాల్లో కానీ లేకపోతే ప్రార్థనా ప్రదేశాల్లో కానీ ఎలాంటి మీటింగ్స్ కోడ్ వచ్చిన తర్వాత మీటింగ్స్ నిర్వహించిన కంపల్సరీ పర్మిషన్స్ అనేది తీసుకోవాలి. కుల సంఘాలు కానీ లేకపోతే మతానికి సంబంధించింది కానీ, టెంపుల్స్లో కానీ, మస్జిద్స్లో కానీ, చర్చ్లో కానీ కంపల్సరీ పర్మిషన్స్ అనేది తీసుకోవాలి. అది తీసుకోకుండా ఎలాంటి మీటింగ్స్ పెట్టడానికి లేదు. సో ముఖ్యంగా మెయిన్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల చాలా వర్స్ట్ కామెంట్స్ పెడుతూ కేసెస్లో ఇరుక్కుపోవడం, తర్వాత పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు ద్వేషాలు పెంచుకోవడం, ఒకే గ్రామంలో నిర్వహించే వాళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకోవడం కంటే ఆ కంటెంట్ చూసి మీరు దాని ప్రకారం అది నిజమైన ఫార్వర్డ్ చేయొచ్చా ఫ్రెండ్స్కి లేకపోతే గ్రూప్లో ఫార్వర్డ్ చేయొచ్చా అని చూసి చేయాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా నిర్భయంగా వచ్చే రానున్న కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల మీరు నిర్భయంగా ఓటు వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు మీ దగ్గర సిఐ గారు కూడా హుజురాబాద్ రూరల్ సిఐ గారు కొత్తగా వచ్చారు, వెంకట్. సో ఆయన ఒకసారి మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము త్వరలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మనం ఈ కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఉన్నామనే, అంటే మీ ఓటు హక్కును మీరు స్వచ్ఛందంగా మీకు ఇష్టం వచ్చిన వారికి ఎలాంటి భయభ్రాంతులు లేకుండా వేసుకోవచ్చు అని నమ్మకం కలగడానికి ఈరోజు మేము ఈ కవాతు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఏసీపీ గారు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఇప్పుడు చాలామంది సెల్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్స్ చాలా ఎక్కువైపోయినాయి. మీరు ఒక్క క్షణం మీరు అనాలోచితంగా మీరు చేసే మెసేజ్ వల్ల అది మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ పడితే కొద్దిసేపటికి మానిపోతుంది, కానీ ఒక రికార్డెడ్గా పోలీస్ స్టేషన్లో ఉంటే అది మేము వెళ్ళిపోయినా తర్వాత వచ్చే ఎస్ఐ గారికి, తర్వాత వచ్చే ఎస్ఐ గారికి ప్రతి సంవత్సరం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చినా చిన్నగా ఏ సందర్భమైనా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరుగుతుంది. మీ జీవితాంతం అదొక మచ్చలాగా ఉంటుంది, రికార్డెడ్గా ఉండిపోతుంది. అదేవిధంగా మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి తొందరపాటు చర్యలకు ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయి అనవసరంగా మీ కెరియర్ని వేస్ట్ చేసుకోకండి. ఎలక్షన్స్ ఈరోజు కొత్తగా వచ్చినాయి కావు. మనం పుట్టక ముందు నుండి మన స్వాతంత్రం 47 నుంచి ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి, పార్టీలు మారుతూనే ఉన్నారు, రాజకీయ నాయకులు మారుతూనే ఉన్నారు, ఎందెందో లీడర్లు వస్తూనే పోతున్నారు. మనకు నచ్చిన వాళ్ళను స్వతంత్రంగా మనకు ఎన్నుకునే హక్కు ఉంది. ఆ హక్కును మీరు ఉపయోగించుకోండి. వాటి గురించి చిన్న వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో గొడవలో పెట్టుకొని మీ యొక్క జీవితాన్ని రికార్డెడ్గా ఎక్కించుకొని తర్వాత తెల్లారిందంటే ఎలక్షన్స్ అయిపోయిందంటే ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటాం. కానీ ఎవరైతే మనము ఆ ముందు రోజు మనం చేసే చిన్న తప్పుల వల్ల తర్వాత ఇప్పటికీ అది మనం కోర్టు చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఎవరు ఇవ్వకండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు
మరొకసారి అందరికి మీ జనాలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మా పోలీస్ వాళ్ళ తరఫున. ఇప్పుడు మీ లోకల్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడారు. అందరికీ గుడ్ ఈవినింగ్. మనకు రాబోయే పార్లమెంటు ఎన్నికల గురించి ప్రజలకు భరోసా కల్పించడానికి ఈరోజు గౌరవ ఏసీపీ గారు మరియు మన సిఐ గారు ఆధ్వర్యంలో మరియు సిఎస్ఎఫ్ ఫోర్సు వారితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మనం అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్ 30 రోజు జరిగినాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కేశపట్నంలో జరిగినాయి. అదేవిధంగా మనం వచ్చే పార్లమెంటు ఎలక్షన్స్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. అదేవిధంగా ఇందాక మన ఏసీపీ గారు మరియు సిఐ గారు చెప్పినట్టు ఎక్కువ ఇప్పుడు మనకంతా సోషల్ మీడియా ద్వారానే మనకు ఎక్కువగా కేసులు వస్తున్నాయి. దాన్ని చూడకుండా గుడ్డిగా ఫార్వర్డ్ చేస్తున్నారు. దానిలో మ్యాటర్ ఏది గమనించట్లేదు. దీని ద్వారా చాలా వరకు కేసులు అవుతున్నాయి. తర్వాత అడ్మిన్ కూడా కేసులు అవుతున్నాయి. ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రతి ఒక్కటి కూడా సీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లను చాలా నిశ్చితంగా పరిశీలించాలి. అదేవిధంగా ఎవరు ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది. ఎవరు కూడా ఒక పార్టీ ప్రచారం చేస్తుంటే ఇంకో పార్టీ కించపరచడం కానీ, అన్నెసెసరీగా ఆ ర్యాలీలో కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా మీటింగ్స్ నిర్వహించుకుంటే వాళ్ళు కావాలని వాళ్ళ డిస్టర్బ్ చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు చేస్తాం. ఎవరికైనా కూడా ఓటు హక్కు అడిగి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా మాకు సహకారం అందిస్తారని కోరుకుంటూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.